హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి అప్రాక్సిమేట్లీ 70 రోజులు ఉందండి. ఇంకా ఈ 70 రోజుల్లో మెయిన్స్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, సో వాటికి సంబంధించిన స్ట్రాటజీ ఏంటి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఆల్రెడీ చాలామంది ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, మెయిన్స్ ఎగ్జామ్కి అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకుంటారండి. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ ఉండదన్నమాట. సో అందుకని వాళ్ళు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. బట్ అలా కాదండి మీరు. ఓకే, సో మెయిన్స్ ఎగ్జామ్కి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అప్పుడే మెయిన్స్ ఎగ్జామ్ లెవెల్లో మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో అలా ప్రిపేర్ అవుతున్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఈజీగా క్వాలిఫై అవుతామని చెప్పి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో అలాగే మనం ప్రిపేర్ అవ్వాలండి. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్కి అప్రాక్సిమేట్లీ మనకు 70 డేస్ ఉందండి. ఈ 70 డేస్లో ప్రతిరోజు ఎన్ని గంటలు మనము స్పెండ్ చేయాలి, ఓకే, సో ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలి, ఓకే, సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అంటే లాస్ట్ ఇయర్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి కేటగిరీ వైజ్గా ఓసీకి ఎంత కట్ ఆఫ్ ఉంది అండ్ బీసీకి ఎంత కట్ ఆఫ్, ఎస్సీ ఎస్టీకి ఎంత కట్ ఆఫ్ ఉందో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఒకసారి క్లియర్గా చూద్దామండి. గత సంవత్సరం కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఎలా ఉందో ఒకసారి క్లియర్గా చూద్దామండి. అంటే ఓసీ వాళ్ళకి ఈ సంవత్సరం, ఓకే, అంటే లాస్ట్ ఇయర్ అయితే మనకి 130 to 140 బిట్వీన్ ఉందండి మనకి. ఓకే, సో ఈ సంవత్సరం మనకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందో మనం క్లియర్గా చూద్దామండి. ఓసీ వాళ్ళకి 130 నుండి 140 మార్క్స్ వస్తే మనకి జాబ్ వచ్చినట్టేనండి మనకి ఇక్కడ. అంటే మన ఆఫ్ మోడ్లో ప్రిపేర్ అవ్వాలండి. అంటే ఇప్పుడు చాలా మంది మనకి 100 వస్తే మనకి జాబ్ వస్తుందని ఫీల్ అవ్వద్దండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి, ఓకే, గత సంవత్సరం కట్ ఆఫ్ని బట్టి ఈ సంవత్సరం మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనకి జాబ్ వస్తుందో క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ నేను. అంటే ఓసీ వాళ్ళకి అప్రాక్సిమేట్లీ మనకి 130 నుండి 140 బిట్వీన్ అండి. ఓకే, బిట్వీన్ వస్తే జాబ్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు అండి మీరు ఇంకా. రైట్, సో బీసీ వాళ్ళు వచ్చేసరికి 125 నుండి 138 బిట్వీన్ ఉంటే జాబ్ వచ్చేస్తుంది అనమాట డెఫినెట్లీగా. ఓకే, సో బీసీ వాళ్ళకి 125 నుండి 138 బిట్వీన్ ఉంటే మార్క్స్ మనకి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఎస్సీకి, ఓకే, ఎస్సీ వచ్చేసరికి 118 నుండి 128 బిట్వీన్, ఓకే, సో మార్క్స్ వస్తే మనకి జాబ్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఎస్టీ కూడా చూడండి ఒకసారి 110 నుండి 120 బిట్వీన్, ఓకే, 110 నుండి 120 బిట్వీన్. మన స్కోర్ వచ్చింది అనుకోండి, మనం ఈ సంవత్సరం అండి వీటి మధ్య కానీ మీ స్కోర్ వస్తే మన జాబ్ వస్తుందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి. ఎలా చెప్తున్నారు సార్ అంటే ప్రీవియస్ కట్ ఆఫ్స్ మీరు చెక్ చేసుకుంటే చాలండి, వాటిని బట్టి మనం ఈ మార్క్స్ మనకు వచ్చే విధంగా మనం కన్ఫర్మ్ చేసుకుని ఇలా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఓసీ వాళ్ళు 140 అబోవ్ ఉండాలి మన స్కోర్, అలా ఉంటే మనం జాబ్ కన్ఫర్మ్ అవుతుందని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అవ్వాల్సిందేనండి. అలా ఫిక్స్ అయితేనే మనం ప్రిపేర్ అవ్వగలం. అంటే మనకు ఒక టార్గెట్ పెట్టుకోవాలి, 150 అబోవ్ ఉండాలి. ఓకే, ఓసీ వాళ్ళది 150 అబోవ్ ఉంటే మనకి జాబ్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బీసీ వాళ్ళకి 140 అబోవ్, ఓకే, ఎస్సీ వాళ్ళకి 130 అబోవ్, ఓకే, ఎస్టీ వాళ్ళకి 120 అబోవ్. ఇలా ఉంటేనే మనకి జాబ్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ చేస్తేనే ఈ 3 months కష్టపడ్డామంటే మనం 30 years లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎంత కాంపిటీషన్ ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా ప్రీవియస్ వీడియోస్ మేము ఫార్వర్డ్ చేసాం మీకు, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. ఒక్కొక్క జాబ్కి ఎంతమంది ఉన్నారు మనకి అనేది. రైట్, ఓకే, ఒకసారి చూద్దామండి ఇంకా. ఓకే, ఈ 70 days ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే చూద్దాం ఒకసారి మనం ఇక్కడ. టోటల్ 35 days అండి. ఫస్ట్ 35 days సిలబస్ మొత్తం మనం చదివేసేయాలండి. ఆల్రెడీ ప్రిలిమ్స్లో మనం చదివేసి ఉంటాం. ఓకే, వాటితో పాటు, ఓకే, మనకు కొన్ని పెండింగ్ టాపిక్స్ ఉంటాయి అనమాట, పెండింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ కూడా ఈ 35 daysలో ప్రీవియస్గా ప్రిలిమ్స్కి చదివాం, వాటితో పాటు ఇంకా మిగిలిపోయిన సబ్జెక్ట్ ఉంటాయి మనకి. ఆ సబ్జెక్ట్స్ కూడా అప్రాక్సిమేట్లీ 35 daysలో మొత్తం సిలబస్ మొత్తం కంప్లీట్ చేయండి. ఓన్లీ రీడింగ్ పెట్టుకోండి అండి. ఓకే, ఓన్లీ రీడింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి. తర్వాత 25 days అండి, రిమైనింగ్ 25 days ఫస్ట్ రివిజన్ కంప్లీట్ అయిపోవాలి. ఓకే, ఆల్రెడీ ప్రిలిమ్స్లో చదివాం మనము, అదే సేమ్ సిలబస్ కదా, కాకపోతే ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తాం అంతే మనం ఇక్కడ. రైట్, అంటే 35 daysలో రిమైనింగ్ ఉన్న టాపిక్స్, ప్రిలిమ్స్కి చదివిన టాపిక్స్ మొత్తం రీడింగ్ కంప్లీట్ అయిపోవాలండి 35 daysలో. నెక్స్ట్ 25 daysలో ఫస్ట్ రివిజన్ కంప్లీట్ అయిపోవాలి. అంటే ఫస్ట్ రివిజన్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాదండి మళ్ళీ ఇక్కడ మీరు. మీరు ఏదైతే 35 daysలో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి చదివారో ఆ సిలబస్ మొత్తాన్ని ఎట్ ఏ టైం మనము 25 daysలో కంప్లీట్ చేయాలి. చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ చేయమని చెప్తానండి. ఫస్ట్ రివిజన్ కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ 10 daysలో సెకండ్ రివిజన్ కూడా కంప్లీట్ అయిపోవాలి.
ఓకే, సెకండ్ రివిజన్లో 10 డేస్లో కంప్లీట్ అయిపోవాలండి మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఫస్ట్ రివిజన్లోనే మనం చూస్తామండి. ఓకే, మెయిన్ పాయింట్స్ ఏముంటాయి, ఈ బిట్స్ ఎలా చదవాలి, వీడికి చదివితే మనకి ఎక్కువ స్కోర్ వస్తుంది. ఓకే, అది ఆల్రెడీ రీడింగ్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ రీడింగ్ని మళ్ళీ కంప్రెస్ చేసి ఇంపార్టెంట్ బిట్స్ మనము ఇక్కడ చెక్ చేసుకుంటాం. మనం ఇక్కడ 25 డేస్లో ఫస్ట్ రివిజన్ కంప్లీట్ అయిపోవాలి. సెకండ్ రివిజన్ అంటే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్, మెయిన్ పాయింట్స్ ఏముంటాయో అవి టిక్ చేసుకొని మనము కంప్లీట్ చేసుకుంటామండి సెకండ్ రివిజన్లో. ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి అండి, మీరు ఏ బుక్స్ చదివినా, ఏ మెటీరియల్స్ ప్రిపేర్ అయినా సరే, స్టార్టింగ్ మీరు ఫస్ట్ డే 1 ఏదైతే ప్రిపేర్ అయ్యారో డే ఎండింగ్ కూడా సేమ్ బుక్సే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఒక బుక్ని నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల, చదవడం వల్ల ఆ బుక్ మీద మనకి గ్రిప్ వస్తుందండి డెఫినెట్లీగా. ఓకే, సో ఒకసారి చూడండి, ఫస్ట్ టైం చదివాను అనుకోండి మీరు, సో ఆ బుక్ మీద పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. సెకండ్ టైం చదివారు అనుకోండి ఒక 50% ఐడియా వస్తుంది. థర్డ్ టైం చదివామనుకోండి డెఫినెట్లీ మనకు 75 to 100% మనకి ఆ బుక్ మీద గ్రిప్ వస్తుంది. అందుకే చెప్తున్నాండి, మరి డే 1 మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో, ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయినా, లేకపోతే హిస్టరీ ప్రిపేర్ అయినా, ఎకానమీ ఏది ప్రిపేర్ అయినా సరే, ఓకే, డే 1 ఏదైతే ప్రిపేర్ అయ్యారో డే ఎండ్ కూడా అదే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎక్స్ట్రా పాయింట్స్ వస్తే ఆ చాప్టర్ దగ్గర, లేకపోతే ఆ కాన్సెప్ట్ దగ్గర ఆ ఎక్స్ట్రా పాయింట్స్ అదే బుక్లో నోట్ చేసుకోండి. ఇది మాత్రం మెయిన్గా ఫాలో అవ్వండి అండి. ఓకే, సో వీటితో పాటు మనం ఏమేం చేయాలంటే, సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి క్వశ్చన్ పేపర్స్ అండి, వీటితో పాటు మనకి రివిజన్ చేస్తాం కదా, రివిజన్ చేసిన టైంలో క్వశ్చన్ పేపర్స్ మనం అన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ మెయిన్స్ ఎగ్జామ్ పేపర్స్ ఏమున్నాయి, ఓకే, అవన్నీ తెలంగాణ సరే, లేకపోతే ఏపీ అయినా సరే, ఏవైనా సరే మనం ప్రిపేర్ అవ్వదు. అంటే తెలంగాణ ఎందుకు అన్నానంటే, వాటిలో అర్థమెటిక్ రీజనింగ్ తీసుకోండి అండి అక్కడ. ఓకే, అర్థమెటిక్ రీజనింగ్ తీసుకోండి. ఓకే, హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ ఏపీకి సంబంధించినవి చూసుకోండి ఒకసారి. అంటే మనకి ప్రాక్టీస్కి పనికి వస్తాయి. ప్రీవియస్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి మనకి ఏపీకి సంబంధించి. ఏపీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి అండి. నెక్స్ట్ వీటితో పాటు ఓకే, ఫిజికల్ ఈవెంట్కి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఫిజికల్ ఈవెంట్స్ క్వాలిఫై అవుతే మనం మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తామండి. ఓకే, వీటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎట్ ఏ టైం మనకి. రైట్, నెక్స్ట్ పేపర్, ఓకే, ప్రిపరేషన్ ప్లాన్, ఒక స్ట్రాటజీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ప్రీవియస్ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఎట్ ఏ టైం మనం ఫిజికల్ ఈవెంట్స్కి ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్, ఓకే, 2 times మీ ఇష్టం అండి, మీ కంఫర్ట్ని బట్టి మీరు. ఓకే, ఫిజికల్ ఈవెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అంటే గ్రౌండ్ మెరిట్ కూడా మనకు ఉంటుంది కాబట్టి. రైట్, వీటితో పాటు మనకు ఇప్పుడు చెప్పాను 70 days ప్రిపరేషన్ ప్లాన్ అని చెప్పాను కదండి. అలా అనమాట, ఒక ప్రిపరేషన్ ప్లాన్ మీరు స్ట్రాటజీ చేసుకోండి. నేను చెప్పింది మీరు ఫాలో అవసరం లేదండి, ఇక్కడ ఎవరి స్ట్రాటజీ వాళ్ళదన్నమాట. ఓకే, ఒక ప్రిపరేషన్ ప్లాన్ మీరు ప్రిపేర్ చేసుకోండి అండి. ఓకే, నా అనాలిసిస్ ప్రకారం డే వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే క్లియర్గా మెన్షన్ చేశానండి. ప్రతిరోజు చూడండి, అర్థమెటిక్కి సంబంధించి ప్రతిరోజు 2 గంటలు ప్రిపేర్ అవ్వండి అండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమ్స్లో మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం. దాంతోపాటు ఎక్స్టెండ్గా బిట్స్ డిఫరెంట్గా అలా అడుగుతున్నాడు. ఓకే, ఆ చాప్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ రేషియో అండ్ ప్రపోర్షన్ ఉంది, అంటే నిష్పత్తి అనుపాతం కాన్సెప్ట్ ఉంది మనకి ఇక్కడ. ఆ కాన్సెప్ట్లో ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎలా అడిగాడు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎలా అడిగాడు, ఓకే, మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం, మనకి ఎంతవరకు వస్తుంది, మనం ఎంతవరకు ఆ చాప్టర్ మీద మనము ప్రిపేర్ అవుతున్నాం, క్వశ్చన్ సిస్టమ్ మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం. ఓకే, ఈ స్ట్రాటజీ మొత్తం ఇక్కడ ప్రిపరేషన్ ప్లాన్లో వెళ్ళిపోవాలండి మనకి ఇక్కడ. రైట్, ఒక్కొక్క టాపిక్ తీసుకున్నామంటే దానికి కంప్లీట్గా ప్రిలిమ్స్లో మనం ఎలా ప్రిపేర్ అయ్యాం, ఓకే, ఆ టాపిక్లో క్వశ్చన్ సిస్టమ్ మనం అటెంప్ట్ చేస్తున్నామా లేదా, ఓకే, లేదు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం లేదా, అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. రైట్, అర్థమెటిక్ ఒక 2 hours ఇవ్వండి. నెక్స్ట్ అదేవిధంగా రీజనింగ్ కూడా ఒక 2 hours ఇవ్వండి అండి ఇక్కడ మీకు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు జనరల్ స్టడీస్లో 3 సబ్జెక్టులకి మనము 2 hours ఇవ్వండి అండి. అంటే టోటల్ జనరల్ స్టడీస్కి 6 hours టైం ఇవ్వండి. ఓకే, టోటల్ 6 hours టైం ఇవ్వండి. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి కూడా ఒక 2 hours టైం ఇవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్కి ఒక 2 hours టైం ఇవ్వండి. నెక్స్ట్ అంటే ఫిజికల్ ఈవెంట్స్ అండి, అంటే గ్రౌండ్ ఈవెంట్స్కి సంబంధించి కూడా ఎవ్రీ డే మీ కంఫర్ట్ని బట్టి 2 or 3 hours మీరే ఓకే ఎక్స్టెండ్ చేసుకోండి అండి. టోటల్ టైం ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుందండి, 14 hours వస్తుందండి. అంటే 14 hours అయినా సరే ఇంకెక్కువ చేయొద్దంటే మీ ఇష్టం అండి. కష్టపడే తత్వం మీకు ఎక్కువగా ఉందనుకోండి, ఇక 14 hours, 15 hours, 16 hours, 17 hours కూడా మీరు కష్టపడండి. జాబ్ వచ్చేంత వరకు మీరు కష్టపడండి అండి. ఓకే, ఇదండి 70 days ప్రిపరేషన్ ప్లాన్లో మనం ఏమేమి ఫాలో అవ్వాలి, ఏ సబ్జెక్ట్కి ఓకే ఎన్ని అవర్స్ ఇవ్వాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశానండి ఇక్కడ. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ చూద్దామండి ఇక్కడ, రివిజన్ అండి. ఓకే, రివిజన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, మీరు స్టార్టింగ్లో ఏ బుక్ అయితే ప్రిపేర్ అవుతారో ఎండింగ్ కూడా అదే బుక్ ప్రిపేర్ అవ్వమని చెప్పాను. ఓకే, ప్రిలిమ్స్కి చదివిన బుక్స్ ఏవైతే ఉంటాయో ఓకే మెయిన్స్ కూడా అవే బుక్స్ చదవండి, ఎందుకంటే సేమ్ సిలబస్ కాబట్టి. ఓకే, ప్రిలిమ్స్కి ఏదైతే ప్రిపేర్ అయ్యారో మెయిన్స్ కూడా అదే ప్రిపేర్ అవ్వండి, బట్ డెప్త్కి వెళ్ళండి.
ఇలా ప్రిపేర్ అవ్వాలి మనం ఇక్కడ. అంటే ప్రిలిమ్స్ ఏ బుక్స్ అయితే చదవండో అవే చదవండి, అంతేగాని ప్రిలిమ్స్కి ఒక బుక్స్ మెయిన్స్కి ఒక బుక్స్ ఇలాంటివి ఏమి ఉండవండి. బట్ డెప్త్ లెవెల్ ఒకటి మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఏ టాపిక్స్ మీద ఎక్కువ మార్క్స్ వస్తాయి? సో మీరు ప్రిలిమ్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఓకే, సో ప్రిలిమ్స్లో కొన్ని కాన్సెప్ట్స్ మీరు ప్రిపేర్ అవ్వకపోవచ్చు, బట్ వాటి మీద ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండొచ్చు మనకి ఇప్పుడు ఎగ్జామ్లో. ఓకే, సో ప్రిలిమ్స్కి ముందు మనము కొన్ని టాపిక్స్ ప్రిపేర్ అయ్యి ఉంటాము, అది ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత సో వేరే చాప్టర్ నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని సో ఏ చాప్టర్ నుండి ఎక్కువ మార్క్స్ అడిగారు, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో మెయిన్స్ ఎగ్జామ్ పేపర్లో ఏ చాప్టర్ నుండి ఎక్కువ మార్క్స్ అడుగుతున్నారో ఆ టాపిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తరువుగా ప్రిపేర్ అవ్వండి. అంటే ఆ చాప్టర్ నుండి క్వశ్చన్ ఇస్తే బయటికి పోకూడదు ఇంకా. ఓకే, ఆ చాప్టర్ నుండి క్వశ్చన్ ఏది ఇచ్చినా సరే అటెంప్ట్ చేసే విధంగా మనము ప్రిపేర్ అవ్వాలండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే నంబర్ ఆఫ్ మోడల్ ఎగ్జామ్స్ రాయండి. ఫస్ట్ 30-35 డేస్ ఓన్లీ రీడింగ్ పెట్టుకోండి. సో తర్వాత సో మోడల్ టెస్ట్ ఎగ్జామ్ రాస్తూ ఉండండి, ఎందుకంటే రివిజన్ చేస్తూ ఉంటాం కదా మనము. సో ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్ అని చెప్పాను మీకు ఇక్కడ. ఈ రివిజన్ చేసే టైంలో ఎవ్రీ డే ఓకే ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాయండి. సో మీ ఇష్టమండి, మీ ఓపిక 2 ఎగ్జామ్స్ రాయండి. కాకపోతే నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒక ఎగ్జామ్ రాయండి, ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోండి. ఓకే, సో ఎందుకంటే కంప్లీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 బిట్స్ ఎగ్జామ్ రాశారనుకోండి, 100 బిట్స్ ప్రాపర్గా మనకు వస్తున్నాయా లేవా, వాటి మనం నేర్చుకున్నామా లేదా, అంతేగాని ఒక రోజుకి వచ్చి 2-3 ఎగ్జామ్స్ రాసినా వేస్టేనండి మీకు ఇక్కడ. ఎందుకంటే వాటి గురించి మీరు తెలుసుకోకుండా ఎన్ని ఎగ్జామ్స్ రాసినా వేస్టే. మీకు ఆల్రెడీ చెప్పండి, ఒక ఫస్ట్ 30 డేస్ మీరంతా 35 డేస్ రీడింగ్ పెట్టుకోండి, 25 డేస్ అండ్ 10 డేస్ ఓకే, ఒక 35 డేస్ మళ్ళీ సో రివిజన్ పెట్టుకోమని చెప్పాను. అంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, రివిజన్ టైంలో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాశారనుకోండి, టోటల్ ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారండి? సో 35 to 40 ఎగ్జామ్స్ రాశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు ఎగ్జామ్ రాశారనుకోండి, ఒక ఎగ్జామే రాశారనుకోండి, 35 ఎగ్జామ్స్ రాశారనుకుందాం మనం. రైట్, ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళామనుకోండి, సో అది మళ్ళీ ఫస్ట్ ఎగ్జామ్ అవుతుందా అండి? నో అండి, అది మళ్ళీ ఫస్ట్ ఎగ్జామ్ అవ్వదు, అది 36 ఎగ్జామ్ అవుతుంది. అంతేగాని మెయిన్స్ ఎగ్జామ్ అంటే మళ్ళీ ఏదో డిఫరెంట్గా సపరేట్గా ఉంటుందని ఇలా ఫీల్ అవ్వద్దండి మీరు. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నానండి, మీ ఇష్టం 2 ఎగ్జామ్స్ రాసిన నాట్ ఏ ప్రాబ్లం ఇక్కడ. నేను జనరల్గా చెప్తున్నాను. సో ప్రతిరోజు ఒక మోడల్ టెస్ట్ రాసామనుకోండి మనం ఇక్కడ, సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది అంటే అప్రాక్సిమేట్ 35 రాశారని కూడా మెయిన్స్ ఎగ్జామ్ అనేది 36 ఎగ్జామ్ అవుతుందే తప్ప అది మళ్ళీ ఫస్ట్ ఎగ్జామ్ అవ్వదండి అక్కడ మీకు. అంటే ఆల్రెడీ 35 ఎగ్జామ్స్ రాసేసాం, వాటి అనాలిసిస్ తీసుకున్నాం మనం ఇక్కడ, ఏ బిట్స్ ఎలా వస్తాయి, ఎంత మంచి స్కోర్ చేయొచ్చు, ఇవన్నీ మీరు ఆల్రెడీ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఉంటారండి ఇక్కడ. ఓకే, అంతేగాని 36 ఎగ్జామ్ అవుతుంది కానీ ఫస్ట్ ఎగ్జామ్ అవ్వదు మళ్ళీ అక్కడ. రైట్, ఓకే, మరోసారి చదివే అవకాశం. మీరు ఫాస్ట్గా సిలబస్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, ఇంకొకసారి నేను 2 టైమ్స్ అని చెప్పాను మీకు రివిజన్ అనేది, మీకు ఇంకా టైం ఉందనుకోండి, ఓకే 3rd టైం కూడా రివిజన్ చేయండి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్నిసార్లు మనకి బెస్ట్ అండి, అన్ని మార్క్స్ మనకి యాడ్ అవుతున్నట్టే. అంటే సో రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చదివి వదిలేయడం కాదండి అక్కడ. సో చదివి వదిలేస్తే ఏం గుర్తుండవు మనకి ఇక్కడ, ఏవో కొన్ని గుర్తుంటాయి, 10% గుర్తుంటాయేమో చదివి వదిలేస్తాయి, ఇంకా అద్భుతంగా చదివి పడేది ఒక 20% గుర్తుంటాయి. రిమైనింగ్ వాట్ అబౌట్ రిమైనింగ్ 80% అంటే సో రివిజనే అండి. సో మీరు ఎన్నిసార్లు మీరు బుక్ని చదవగలిగితే రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి, సో అంత మంచి స్కోర్ మనం గెయిన్ చేయగలమండి. ఓకే, సో ఇదండి ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్కి ఇంకా అప్రాక్సిమేట్లీ 70 రోజులు ఉంది మనకి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఎగ్జామ్ జరిగే పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. ఓకే, అంటే దీన్ని బట్టి మనం ఏం చేస్తుంటే అప్రాక్సిమేట్లీ 70 డేస్గా ఆ ప్రిపరేషన్ ప్లాన్ని మనం సో ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే నేను చెప్పేది మీరు ఫాలో అవసరం లేదండి, ఎవరి స్టైల్ వాళ్ళదండి ఇక్కడ. సో మీ స్టైల్లో మీరు ప్రిపేర్ చేసుకోండి. సో నేను 14 అవర్స్ అని చెప్పాను మీకు ఇక్కడ, 14 అవర్స్ కాదు, మీరు 17 అవర్స్ అయినా ప్రిపేర్ అవ్వండి, బట్ మినిమం 14 అవర్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను ఇక్కడ నేనండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. సో అందరూ మంచి జాబ్లో మంచి పొజిషన్లో ఉండాలనుకుంటున్నాం. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే సో నేను కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.